ఏంటి వెన్నుపోటు దినం వైఎస్ఆర్సీపీ ఈరోజు పిలుపునిచ్చింది. ఏడాది అయింది, మీ పాలన ముగిసింది, కూటమి పాలన వచ్చింది. సో వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? ఎలా నిర్వహించారు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిపోయి ఎన్నికల ఫలితాలు గత ఏడాది వచ్చినాయి. సరే, ఆశ్చర్యకరమైన రీతిలో, ఎవరు ఊహించిన రీతిలో మేము పరాజయం పాలయం. సరే, దానికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. మరి కొంతమంది ఈవీఎంలు అంటున్నారు, మరొకరు మ్యానిపులేషన్స్ అంటున్నారు. సరే, ప్రజాస్వామ్యంలో ఏ ఫలితాలైనా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని, స్ఫూర్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. కాబట్టి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున, ఇదే సమయానికి, ఇదే ప్లేస్లో నేను కూర్చున్నాను, అదే ప్లేస్లో మీరు కూర్చున్నారు. మీ పార్టీ ఓడిపోయినటువంటి సందర్భంగా గుర్తుందా మీకు? సార్, నాకు గుర్తుందండి, నాకు గుర్తుంది. ఇద్దరమే ఉన్నాం. సరే, ఏడాదిలో ఏం మార్పు వచ్చింది? ఈ ఏడాదిలో జరిగిన మార్పు చెప్పండి, ఇప్పుడు బాగుంటుంది. సరే, ఒకటి, ఈ ఏడాదిలో మార్పు, అందరి జీవితాల్లో మార్పులు వచ్చినాయండి. సరే, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, అంటే నా జీవితంలో నేను ఎప్పుడు కేసులు ఎదుర్కోవాలా, నేను ఎప్పుడు చదువుకునేటువంటి వ్యక్తులమే, స్టూడెంట్ని, పాలిటిక్స్ నుంచి వచ్చాం కాబట్టి మేము ఎప్పుడు కేసులు ఎదుర్కోవాలా. ఇప్పుడు మంచి కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఉన్నాయి, రిమాండ్లు ఉన్నాయి. ఏదో పాపం నారా లోకేష్ గారు రెడ్ బుక్ సరిగ్గా అమలవదేమో, నన్ను మాత్రం కాస్త ఎందుకు ఆ రెడ్ బుక్లో రిమాండ్కి వెళ్ళేటువంటి అవకాశం పెద్దగా నాకు ఇవ్వాలా. కానీ భవిష్యత్తులో ఇవి వస్తుంది, దానికి కూడా మేమందరం క్రిటికల్గానే ఉన్నాం. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెడుతున్నారు, రిమాండ్లకు పంపిస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వీటన్నిటిని మేము ఎట్లాగొట్లా బరాయించుకుంటున్నాం. కానీ ప్రజలకు ఎందుకండి వెన్నుపోట్లు అంటున్నా సార్? ప్రజలకి ఇచ్చిన, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. సరే, మాకు తప్పదు కాబట్టి ఇటువంటి దుష్ట చతుష్టాన్ని ఎదుర్కొంటూనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరుబాటిని, ఉద్యమ బాటను మొదలుపెట్టింది కాబట్టి మాకేమి అభ్యంతరాలు ఏమి కనిపించట్లేదు. సో ఇటువంటి ఉడత ఊపుల్ని, పిల్లి శాపనార్థాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడూ లెక్క చేయరు. అందుకే సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా విపరీతమైనటువంటి స్థాయిలో మా పైన రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా, ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం తొక్కారు. ప్రజల కోసం ముందుకు వెళ్ళాలి, ప్రజల కోసం వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఉద్యమించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చాపురం నుంచి పులివెందుల దాకా చూసినా, కుప్పం నుంచి విజయనగరం దాకా చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు సిసలైన ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ర్యాలీ నిర్వహించారు, ఈ వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు. దీంట్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనడం ఒక్కడమే కాదు, ప్రజలు ఎక్కడికక్కడ ఉండేటువంటి అక్కడ ప్రజలు నిజంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కలెక్టరేట్గా ర్యాలీకి వెళ్తున్నటువంటి ప్రజల్ని స్వచ్ఛందంగా ఆటో వ్యక్తులు, ఆటో యజమానులందరూ వారందరినీ ఎక్కించుకొని కలెక్టరేట్ దాకా డ్రాప్ చేసినటువంటి సందర్భం నేను విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో చూసాం. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, ఈరోజు చేసినటువంటి నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు వర్గాలు, పలు ప్రాంతాలు, పలు ప్రజలందరూ స్వచ్ఛందంగా సపోర్ట్ చేశారు. ఈరోజు మేమేం అడుగుతున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే మా పరిపాలన బాగుందని ఎవరైతే భుజాలు ఎగరేస్తున్నారో, భుజకీర్తులు తగిలించుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారికి ఒక సవాల్ విసురుతున్నా. ఎస్, మీ పరిపాలన బాగుందా, మా పరిపాలన బాగుందా అనే దానిపైన మేము సవాల్ విసురుతున్నాం. ఈరోజు రేషన్ షాపుల్లో రేషన్ తీసుకున్నటువంటి రేషన్ కార్డు హోల్డర్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వస్తాం, తెలుగుదేశం పార్టీ తరఫున మీరు రండి. అయ్యా, మీకు ఇంటింటికి రేషన్ షాపుల్లో బండుల్లో తీసుకువచ్చి డోర్ డెలివరీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పీడనా, లేకపోతే రేషన్ షాపుల దగ్గర క్యూ లైన్లో నించోబట్టి వారి చావులకు, అనారోగ్యాలకి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ పాలన పీడ అనేది వారిని అడుగుదాం. ఈరోజు అమ్మఒడి రాక ఇబ్బందులకు గురయ్యి, ఈరోజు జూన్ నెల మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరంలోనే విద్యా సంవత్సరాలు మళ్ళీ మొదలయ్యేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు చదువుకునేటువంటి విద్యార్థులకి స్కూల్ పుస్తకాలు కావాలన్నా, పాఠ్య పుస్తకాలు కావాలన్నా, వారికి ఏదైనా సరే విద్యా వస్తువులు కావాలన్నా వాటిని చదువుకోవడానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రెండోసారి అమ్మఒడి కూడా ఇచ్చేవారు. మీ కాలంలో అమ్మఒడి వచ్చిందా రాలేదని ప్రతి తల్లి దగ్గరికి, ప్రతి తండ్రి దగ్గరికి వెళ్దాం, వారెవరు చెప్తారో ఆలోచన చేద్దాం. అదేవిధంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తామేనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. ఈ డ్వాక్రా సంఘాలందరికీ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత ద్వారా
జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు, వారికి ఈ పావల వడ్డీ రుణాలు కూడా అందజేశారు. ఈ రోజు ఆశ్చర్యకరంగా ఒక విషయం చెప్తామేనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి గారికి మంచి కారు అవసరమైంది. మరి కారు అంటే ఆవిడ కొనుక్కోవచ్చు కదా, ఆ మంత్రి గారికి కారు కొనాల్సినటువంటి అవసరం వస్తే ఎవరైతే ఈ డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీ రుణాలు ఇస్తారో శ్రీనిధి అనే పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసినటువంటి డబ్బులు ఉన్నాయి. ఓకే, సరే ఇప్పుడు మనకి ఎట్లానో కారు కావాలి కదా, అందుకని ఏం చేసిందంటే ఈ శ్రీనిధిలో ఒక 35 లక్షల రూపాయలు డ్రా చేసి ఓకే కారు కొనుక్కుందామని ఒక పెద్ద ప్రణాళిక వ్యూహం రచించారు. సరే కారు ఒకటి కంటే సరిపోయింది, ఆ కారులో పెట్రోల్ ఉండాలి, ఒక డ్రైవర్ ఉండాలి, దానికి కథా కమిషన్ ఉండాలి కదా. నెలకి ఒక 35,000 రూపాయలు, 35 లక్షలు ప్లస్ ఒక 30,000 మెయింటెనెన్స్ తో ఒక మంత్రి గారికి కారు కొనాలని శ్రీనిధి మేనేజింగ్ కౌన్సిల్ అనేది నిన్న మొన్న ఒక మీటింగ్ పెట్టుకొని ఆ తీర్మానం రిజల్వ్ పాస్ చేసింది. ఈరోజు మేము అడుగుతున్నామంటే మంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చినటువంటి డబ్బుల్లో ఒక మంచి ఫార్చునర్ కారు మెయింటెనెన్స్ కావాలనేటువంటి కోరిక మీలో కనబడుతుంటే మరి మీరు ఎందుకు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకి పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత పేరు మార్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొని నారా లోకేష్ చేయుత, పవన్ కళ్యాణ్ ఆసరా, చంద్రబాబు నాయుడు గారి బీమా అని పెట్టుకొని ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 డ్వాక్రా మహిళలకి మీరు డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోతున్నారు? వారికి ఎందుకు పావలా వడ్డీ ఇవ్వలేకపోతున్నారు? వారికి ఆర్థిక సామాజిక అవసరాలు తీర్చడానికి ఎందుకు మిగతా మంత్రులకి ప్రత్యేక విమానాలు ఎట్లా వస్తున్నాయి? ప్రత్యేక విమానాలు కూడా వచ్చేస్తున్నాయి. మరి విమానాలు ఇప్పుడు సార్ మీకు కారు దగ్గరే ఆగాను, ఇంకా విమానాల సంగతి చెప్పాలా? ఈ రోజు మీకు కూడా పంపిస్తాను పీసీఆర్ గారికి. గన్నవరం ఎయిర్పోర్ట్కి మామూలుగా డొమెస్టిక్ విమానాలు రావండి. ఒకవేళ విమానాలు వెళ్ళడానికి ఎప్పుడన్నా మనం వెళ్తే మనకు 3 హెలికాప్టర్లు కనపడతాయి పార్కింగ్ చేసి. ఒకటి లోకేష్ బాబు గారికి, ఒకటి పవన్ కళ్యాణ్ బాబు గారికి, ఒకటి చంద్రబాబు గారికి. అవునా? మన వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు సార్, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక విమానం ఉండడం ఓకే, ముఖ్యమంత్రి గారికి ఉండడం ఓకే, దాన్ని ఎవరు తప్పు పట్టరు, తప్పు పట్టకూడదు. మంత్రులకి ఎందుకు ప్రత్యేక విమానాలు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? రాష్ట్రం కష్టంలో ఉంది కదా, ఆర్థిక పరిస్థితి బాలేదు కదా. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లలాగా మారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలంటే అదే కావాలి, చంద్రబాబు నాయుడు గారికి ఏ కుర్చీ కావాలంటే వీళ్ళకి ఆ కుర్చీ కావాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత పర్సెంటేజ్ పోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే పర్సెంటేజ్ పోవాలి. వీళ్ళందరికీ అన్ని రకాలైన సౌలభ్యాలు కలుగుతున్నాయి. ఒకరికి కారు వస్తుంది, ఒకరికి హెలికాప్టర్లు వస్తున్నాయి, మరొకరికి కమిషన్లు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రజలకు ఎవరికి వచ్చినాయి అంటున్నా? చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారికి మంత్రి పదవి ఉద్యోగం వచ్చింది. పాపం 2 సార్లు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు కదా. అవును, మరి ఇప్పుడు ఒక 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి ఎందుకు 5 లక్షల ఉద్యోగాలు ఈ రోజు రాలేదనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా మిగతా రావాల్సినటువంటి సమాచారం మేరకు సూపర్ 6 హామీల్లో ఎన్నో రకాలైనటువంటి నిరుద్యోగ భృతి ఉంది, అది ఎందుకు ఈ రోజు రాలేదని మేము అడుగుతున్నాం. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు వారికి కావాల్సినటువంటి అవసరార్థం డబ్బులు కావాలి, 1,500 రూపాయలు అని అడిగారు కదా. ఆ డబ్బులు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో కమిషన్లు వస్తున్నాయి, అవసరమైన ఉన్న వాళ్ళకి అక్రమంగా వచ్చేటువంటి డబ్బులు వస్తున్నాయి, వారికి కావాల్సిన వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్సులు వస్తున్నాయి, కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు వస్తున్నాయి. మీకు సంబంధించినటువంటి ఎల్లో వర్గాలకు అన్ని వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సూపర్ 6 హామీల ద్వారా ఎవరు ఎందుకు లబ్ధిదారులుగా రావట్లేదు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. కేసులు పెట్టడానికి మీకు అధికారం వచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్టులు చేయడానికి మీకు అధికారం వచ్చిందా? ఎందుకు మీ అధికారాన్ని ప్రజల కోసం వాడుకోలేకపోతున్నారని అడుగుతున్నాం. ఎందుకు మీ అధికారాన్ని ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడానికి మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారనేటువంటి ప్రశ్న అడుగుతున్నాం. రైట్.